ఇంతకీ అసలు మస్తాన్ సాయి ఆచూకీ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఎలా తెలిసిందంటారు? సో ఇట్లా కనుక్కుంటే మన ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి ఉంది కదా, ప్రతి ఏ ఇష్యూ అని ఇలా మాట్లాడుతూ ఉంటుంది. సో ఆమెను కూర్చోబెట్టేసి మస్తాన్ సాయి నెంబర్ దొరికిందండి కరాటే కళ్యాణి గారు, మీరైతే లైవ్లో మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను, ఈ విధంగా మీరు ఒకసారి చూడండి అని చెబితే ఆవిడ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అబ్బాయి ఇదేదో బాలే ఉంది ఫుటేజ్ అని చెప్పేసి చక్కగా కూర్చొని గబా గబా ఫోన్ చేసి మస్తాన్ సాయి ఏం జరిగిందో చెప్పు అని అడిగింది. వాడేమో మొత్తం చెప్పుకుంటారు, ఆ పిల్లకి మెంటల్ డిసెబిలిటీ బాగాలేదండి, ఆమె ఎట్లా అంటే స్పైడర్ సినిమాలో ఆ విలన్ లాగా అందరు ఏడుస్తుంటే చూసి వికటంగా నవ్వే స్వభావి అండి, ఇలా అండి అలా అని లావణ్య అని మస్తాన్ సాయి చెప్పాడు. ఇలా మస్తాన్ సాయి చెబుతున్న కొద్దీ ఆమె ఆనందం తట్టుకోలేక వింటా ఉంది. వీళ్ళిద్దరూ హాయిగా మాట్లాడుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకి వీడి సిగ్నల్ కాంటాక్ట్ దొరికింది. పలానా టైంకి పలానా కరాటే కళ్యాణి మాట్లాడింది. అఫ్కోర్స్ అది రికార్డెడే, లైవ్ కాదు, ముందు రికార్డ్ చేసి తర్వాత వేశారు. కానీ రికార్డ్ అయిన తర్వాత ఆ టైంలో కరాటే కళ్యాణికి వచ్చిన ఫోను ఏ సిగ్నల్ నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అతను ఏ వైఫై వాడుతున్నాడు, దాని యూఆర్ఎల్ ఏంటి, పోనీ అతను ఏదైనా వేరే వాళ్ళకి హాట్స్పాట్ ఇచ్చిన ఆ మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఆ నెంబర్ డీటెయిల్స్ కనుక్కుంటే వాళ్ళకి దానికి వచ్చే ఇన్కమింగ్ కాల్స్ అవుట్ గోయింగ్ కాల్స్ దొరికాయి. వాళ్ళు ఎక్కడ ఉంటారో చూసి వెంటనే వెళ్తే పలానా మస్తాన్ సాయిని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేపడితే అప్పుడు వీళ్ళకి వెలుగులోకి వచ్చిన విషయాలు ఏంటంటే, అవును మస్తాన్ సాయి ఈజ్ ఏ డ్రగ్ పెడ్లర్, లావణ్య కూడా మస్తాన్ సాయి డ్రగ్స్ ఇచ్చాడు. అంటే ఇక లావణ్య మీద నువ్వు జాలి పడాల్సిన అవసరమేం లేదు. మస్తాన్ సాయి డ్రగ్స్ ఇస్తే నువ్వు తీసుకున్నావు, నువ్వు బాధితురాలువే, ఒప్పుకుంటా. నువ్వు బాధితురాలుగా ఉన్నంతకాలం పర్లా, నిన్ను మార్చడానికి సమాజం ఉంది. నువ్వు కూడా వాడితో కలిసి పెడ్లర్గా మారి నీకున్న పరిచయాల్ని కూడా పరిచయం చేసావు కదా మస్తాన్ సాయికి, అది తప్పు. ఆ తప్పులను మీరు చేశారు. సో ఇప్పుడు మస్తాన్ సాయితో పాటు లావణ్య కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పోలీసులకి డ్రగ్ పెడ్లర్గా ఇతను పరిచయం, లావణ్యకి ఇతను డ్రగ్స్ ఇచ్చాడు, లేదా ఇతని ద్వారా పెడ్లర్స్కి డైరెక్ట్గా ఈమె కాంటాక్ట్ అయిందో కూడా తెలియదు, ఈయన పరిచయం చేశాడో లేదో కూడా తెలియదు. నెక్స్ట్ ఈమె కాంటాక్ట్ చేసుకోండి, ఇంకా మస్తాన్ సాయితో ఈమె విడిపోయిన తర్వాత కూడా డ్రగ్స్ తీసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్న తర్వాత మస్తాన్ సాయి మొబైల్లో ఉన్నటువంటి అశ్లీల వీడియోలు చూసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కంగు తిన్నారని, అదే ఆ వీడియోల్లో లావణ్య గారి వీడియో కూడా ఉంది అనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. నిజంగా దాంట్లో వాస్తవం ఉందంటారా? అక్కడికే వస్తున్నాయి. ఇప్పుడు ఇక విషయం ఏంటంటే, ఇక లావణ్య కూడా ఈయనతో కలిసి ఈయనకున్న పరిచయాలన్నీ చేసి ఈమె కూడా పెడ్లర్గా మారింది. ఆ పెడ్లర్గా మారినంత వరకు ఓకే, డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకో విచిత్రం ఏంటంటే, ఈయన మొబైల్లో ఇలా తీసి చూడగా వాట్సాప్ చాట్, జీపే, ఫోన్పే, ఎవరెవరు డబ్బులు వేస్తున్నారు ఏంటి ఇవన్నీ చెక్ చేసే టైంలో అతని మెమరీలో కొన్ని వీడియోలు బయటపడ్డాయి. మరి వాడెందుకు దాచుకున్నాడో తెలియదు. అంటే ఎప్పుడైనా బయట పెట్టొచ్చు, ఎవరికైనా చూపించవచ్చు, అంటే ఎవరినైనా బెదిరించడానికి ఆ వీడియోలను ప్రయోగించడం. ఇంతకు ముందు బెదిరించడానికి, లావణ్య పట్టుబడక ముందు బెదిరించడానికి పెట్టుకున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు లావణ్య పట్టుబడిన తర్వాత ఆ వీడియోలు దేనికన్నా ఉపయోగపడతాయని కూడా ఫుటేజ్ దాచుకోవచ్చు, అంతే కదా. అంటే లావణ్య కూడా వీడి పేరు, నువ్వు నా పేరు చెప్తే నీ వీడియోలు బయట పెడతా, ఈ వీడియో నువ్వే తీసావని చెప్తా. ఇప్పుడు మస్తాన్ సాయి శృంగారం చెయ్యగా వీడియో అది వీడి దగ్గర ఉంది. నువ్వు శృంగారం చేస్తున్నావు అంటే వీడియో రికార్డ్ ఎవరు చేశాడు? లావణ్య శృంగారం చేస్తుండగా నువ్వు వీడియో చేసావంటే ఎవరు తీస్తున్నారు? మస్తాన్. లేదు, మీరు వేరే అమ్మాయిల్ని వేరే వాళ్ళతో పడుకోబెట్టినప్పుడు వీడియో మీరు తీస్తున్నారు. ఏదో రకంగా ఆ ప్రైవేట్ వీడియోస్ అన్నీ నీ దగ్గర ఉన్నాయి, చాలా క్రూరంగా ఉన్నాయి, ఒక రకంగా ఉన్నాయి. అవన్నిటిని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ వీడియోలు ఉన్నంత కాలం వీళ్ళని బెదిరిస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రీతి అనే అమ్మాయి ఒకతే వచ్చింది, మిగతా బాధితులు ఎందుకు రాలేదు అంటే, వాళ్ళు బయటికి వస్తే వీళ్ళు ఏం చేస్తారు, నువ్వు కనుక బయటకు వచ్చి మా గురించి చెబితే మేము ఎట్లా దొరికిపోతాం, ఓకే నీ వీడియోలు మేము అప్లోడ్ చేసేస్తాం, జీవితాంతం. మస్తాన్ సాయి కూడా ఇప్పుడు లావణ్య గారిని అలాగే బెదిరిస్తున్నారా? అదే అక్కడికే వస్తున్నా. సో మీరు గనక టీవీకి వెళ్ళి నా పేరు చెప్పారే అనుకో, నేనేం చేస్తా, ఎట్లా నన్ను చెడ్డా పోలీసులు ఎట్లా నన్ను కొడతారు, నాతో పాటు నీ పరువు కూడా మేము తీయాలి అంటే ఏం చేస్తాము, నీ వీడియోలు విడుదల చేస్తే దాన్ని లక్షల మంది చూస్తారు. నేను అఫ్కోర్స్ ఏదో రోజు జైలు నుంచి బయటకు వస్తా, బెయిల్ మీద బయటకు వస్తా, తర్వాత సంగతి. నీ ఒళ్ళు మాత్రం ప్రపంచం అంతా చూస్తుంది, నాతో పాటు నువ్వు సర్వనాశనం అయిపోతావు. నన్నంటే 4 దంతారు, కేసులో ఇరికిస్తారు, బెయిల్ మీద వస్తా, కానీ నీకు లైఫ్ లాంగ్ జీవితం అంటూ ఉండదు. ఇక ఆ పిల్ల న్యూడ్ వీడియో రా అని చెప్పి అందరూ అంటారు. అందుకని నువ్వు నా పేరు చెప్పకు, నేను నీ వీడియో బయట పెట్టను. అలా
ఇతను బెదిరిస్తా వస్తున్నాడు. నెక్స్ట్ లావణ్య కూడా రాజ్ తరుణ్ మీదనే ఎందుకు ఉంది అంటే మస్తాన్ సాయి మేబీ చేసి ఉండొచ్చు. రాజ్ తరుణ్ ఇప్పుడు నా మీద ఎట్లా పడ్డావు, ఓకే ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే సేమ్ ఇట్లాగే రాజ్ తరుణ్ మీద కూడా కేసు పెట్టు, అతని దగ్గర నుంచి డబ్బులు లాగు, నువ్వు ఎంత లాగితే నీకు సగం నాకు సగం, నువ్వు గనక తీయకపోతే నీ వీడియోలు కూడా నేను బయట పెట్టేస్తా, నువ్వు ఆ టేపులన్నీ పెట్టు. అప్పుడు లావణ్య ఏం చేసింది, వేరే గత్యంతరం లేక రాజ్ తరుణ్ మీద కేసు వేసింది. కానీ లావణ్యని మస్తాన్ సాయి బెదిరించడం పక్కన పెడితే మస్తాన్ సాయి విషయంలో లావణ్య బాధితురాలే, కానీ సమాజం దృష్టిలో లావణ్య కూడా నిందితురాలు. వై బికాస్ తను కూడా ఇతనితో కలిసి చాలా నేరాలు ఘోరాలు చేసింది. అతను నాతో బెదిరించి ఇలా చేయించుకున్నాడండి అని ఈవిడ స్టేట్మెంట్ ఇస్తే జనాలు ఒకవేళ పోలీసు వాళ్ళు నమ్మితే చేయొచ్చు. ఇప్పుడు ప్రీతికి నాకు లావణ్య డ్రగ్స్ ఇచ్చింది అన్నాడు, ఇయ్యమని నన్ను ప్రేరేపించింది మస్తాన్ సాయి అండి, రాసర్ మీద నన్ను కేసు పెట్టమని చెప్పింది మస్తాన్ సాయి అండి, మస్తాన్ సాయి చెబితేనే నేను ఇవన్నీ చేశాను, అతని దగ్గర నా వీడియోలు ఉన్నాయి, ప్రైవేట్ వీడియోలు, బెదిరిస్తున్నాడు అని ఈవిడ కనుక చెబితే ఓకే, మస్తాన్ సాయి నిందితుడుగా ప్రధాన నిందితుడుగా అండ్ ఏటుగా లావణ్యని కూడా చేరుస్తారు. ఎందుకంటే వై బికాస్ షీ హాజ్ ఆల్సో డన్ లాట్ ఆఫ్ క్రైమ్స్, ఇతనితో కలిసి చేసింది కాబట్టి. అంటే బెదిరిస్తే నువ్వు ఇంకో అమ్మాయికి అన్యాయం చేయొచ్చా, అతనితో శృంగాన్ని వేరే వాళ్ళ దగ్గర పడుకోబెట్టొచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. సో ఓవరాల్గా చెప్పాలి అంటే సమాజం మీద లావణ్య ప్రభావం అయితే తీవ్రంగానే ఉంది. చాలామంది ఇప్పుడు రోజు ఈమె టీవీలోకి వచ్చి కూర్చుంటే జూలై 5th నుంచి ఆవిడ జూలై 5th రోజు కేసు పెట్టింది. ఇప్పుడు ఆగస్టు 15 కూడా వస్తుంది, నెల దాటిపోయింది. ఇప్పుడు ఏంటి ఓవరాల్గా విషయం చూసుకుంటే సమాజం రోజు టీవీలో డ్రగ్స్ అని వస్తున్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, సినిమా వాళ్ళ అంటే డ్రగ్స్ అంట అనే ఇది పడిపోయింది. నెక్స్ట్ డ్రగ్స్ అని రోజు వస్తుంది, 24 గంటలు చూపిస్తున్నారు, ఏ ఛానల్ ఓపెన్ చేస్తే డ్రగ్స్ సార్ తీసుకుంటే పోలా ఎడ దొరుకుతావు కనుక్కొని కొత్త వాళ్ళకి వీళ్ళకి ప్రేరేపించినట్టు అవుతుంది. సో లావణ్యకి కూడా ఇప్పుడు శిక్ష పడుద్ది, మస్తాన్ సాయి కూడా శిక్ష పడుద్ది. మొత్తానికి అయితే వీడు దొరికాడు. లావణ్య చేసింది మాత్రం కరెక్ట్ అని చెప్పడం, ఎంత మస్తాన్ సాయి బెదిరించినంత మాత్రం నీకు తెలివేమైంది. ఇప్పుడు ఇంకొకటి మీద నువ్వు టీవీకి ఎక్కి రక్కుతున్నావంటే నీకు ఏదో ఉంది కదా. మస్తాన్ సాయి మీద కూడా నువ్వు కేసు పెట్టినందుకే వాడికి యాంటీ అయ్యాడు, అప్పటి నుంచి నేను బెదిరిస్తున్నాడు. సో ఏదేమైనా దీంట్లో లావణ్య కూడా నిందితురాలు. వీళ్ళిద్దరికి సపోర్ట్ చేసిన అడ్వకేట్ ఉన్నాడు కదా, ఫస్ట్ వాడిని పట్టుకుంటే మొత్తం వ్యవహారం అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు రేపు మస్తాన్ సాయిని కూడా ఈ అడ్వకేట్ బయటికి తీసుకుని వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, చెప్పలేము. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ అసలు మస్తాన్ సాయి ఆచూకీ ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఎలా తెలిసిందంటారు? సో ఇట్లా కనుక్కుంటే మన ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి ఉంది కదా, ప్రతి ఏ ఇష్యూ అయినా ఇలా మాట్లాడుతూ ఉంటుంది. సో ఆమెను కూర్చోబెట్టేసి మస్తాన్ సాయి నెంబర్ దొరికిందండి కరాటే కళ్యాణి గారు, మీరైతే లైవ్లో మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను, ఈ విధంగా మీరు ఒకసారి చూడండి అని చెబితే ఆవిడ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అబ్బాయి ఇదేదో బాలే ఉంది ఫుటేజ్ అని చెప్పేసి చక్కగా కూర్చొని గబా ఫోన్ చేసి మస్తాన్ సాయి ఏం జరిగిందో చెప్పు అని అడిగింది. వాడేమో మొత్తం చెప్పుకుంటారు, ఆ పిల్లకి మెంటల్ డిస్టెబిలిటీ బాగాలేదండి, ఆమె ఎట్లా అంటే స్పైడర్ సినిమాలో ఆ విలన్ లాగా అందరు ఏడుస్తుంటే చూసి వికటంగా నవ్వే స్వభావి అండి, ఇలా అండి అలా అని లావణ్య అని మస్తాన్ సాయి చెప్పాడు. ఇలా మస్తాన్ సాయి చెబుతున్న కొద్దీ ఆమె ఆనందం తట్టుకోలేక వింటా ఉంది. వీళ్ళిద్దరూ హాయిగా మాట్లాడుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకి వీడి సిగ్నల్ కాంటాక్ట్ దొరికింది. పలానా టైంకి పలానా కరాటే కళ్యాణి మాట్లాడింది. అఫ్ కోర్స్ అది రికార్డెడే, లైవ్ కాదు, ముందు రికార్డ్ చేసి తర్వాత వేశారు. కానీ రికార్డ్ అయిన తర్వాత ఆ టైంలో కరాటే కళ్యాణికి వచ్చిన ఫోను ఏ సిగ్నల్ నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అతను ఏ వైఫై వాడుతున్నాడు, దాని యూఆర్ఎల్ ఏంటి, పోనీ అతను ఏదైనా వేరే వాళ్ళకి హాట్స్పాట్ ఇచ్చిన